మన గిరిజన ప్రాంతం, మన కొండలు, మన అడవులు, మన కాఫీ తోటలు, ఇక్కడ పుట్టిన మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ కొండల మీద, ఈ కాఫీ తోటల మధ్య పెరిగిన మన పిల్లలు, మన గిరిజన ప్రాంతం గర్వపడే రోజు దూరంలో లేదు. మన కాఫీ తోటలు మన జీవనాధారం. ఈ తోటల మధ్య కష్టపడిన మన తల్లిదండ్రులు, వాళ్ల పిల్లలు పెద్ద చదువులు చదవాలి. అది వాళ్ల కల, అది మన లక్ష్యం. అందరికీ నమస్కారం. మన గిరిజన ప్రాంతంలో ప్రతి సంవత్సరం వందల మంది పిల్లలు 10వ తరగతి పాస్ అవుతున్నారు. కానీ తర్వాత ఏం చేయాలో తెలియక చాలా మంది వెనక్కి పడిపోతున్నారు. నా పక్కన కూర్చున్నది రాముగారు మరియు లక్ష్మి గారు. వీళ్ళు మన గిరిజన ప్రాంతంలోనే నివసిస్తున్నారు. వీళ్ళ అబ్బాయి అర్జున్ ఈ సంవత్సరం 10th పాస్ అయ్యాడు. ఇప్పుడు వాళ్ళు పెద్ద డైలమాలో ఉన్నారు. మన గిరిజన ప్రాంతంలో వందల ఫ్యామిలీస్ కి ఇదే సిచ్యువేషన్ ఉంది. మొదట వీళ్ళని మాట్లాడనివ్వండి. రాముగారు, మీరు నన్ను కలవడానికి వచ్చారు. మీ మనసులో ఏముందో క్లియర్ గా చెప్పండి. మా అర్జున్ కి 10th లో మంచి మార్క్స్ వచ్చాయి. 9.2 జీపీఏ వచ్చింది. పిల్లాడు చాలా కష్టపడి చదివాడు. కానీ ఇప్పుడు ఏం చేయించాలో మాకు అర్థం కావడం లేదు. నాకొక్కటే భయంగా ఉంది. వాడిని దూరంగా పంపిస్తే తింటాడా తాగుతాడా అని. అయినా ఫీ కట్టగలమా అని కూడా భయంగా ఉంది. ఈ సంవత్సరం కాఫీకి మంచి ప్రైస్ రాలేదు. ఒకడు పాలిటెక్నిక్ అని చెప్తున్నాడు, ఒకడు ఐటీఐ అని చెప్తున్నాడు, ఒకడు ఐఐటి అని చెప్తున్నాడు. మేం కాఫీ తోట పని చేసుకుంటాం. మాకు పెద్దగా చదువు లేదు. పిల్లాడికి ఏది మంచిదో డిసైడ్ చేయలేకపోతున్నాం. మన గిరిజన ప్రాంతానికి దగ్గరలోనే ఏదైనా కాలేజ్ ఉంటే బాగుండు అని ఉంది. ప్రైవేట్ కాలేజ్ ఫీజు అంటే లక్షలు కదా. అది మా వల్ల కాదు. మీ పిల్లాడి గురించి ఇంత కేర్ చేస్తున్నారు, అది చాలు. మీరు భయపడుతున్న ఫీ గురించి, హాస్టల్ గురించి, ఇవన్నీ మీరు అనుకుంటున్నట్టు కాదు. మన గిరిజన పిల్లలకి గవర్నమెంట్ చాలా మంచి ఆపర్చునిటీస్ ఇస్తోంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ మన గిరిజన ప్రాంతానికి రీచ్ అవ్వడం లేదు. ముందు నేను మీకు అన్ని ఆప్షన్స్ వివరంగా చెప్తాను. తర్వాత మీరే డిసైడ్ చేయండి, సరేనా? సరేకా, మొదట ఇంటర్మీడియట్ గురించి మాట్లాడదాం. ఇంటర్మీడియట్ లో మొత్తం 5 గ్రూప్స్ ఉన్నాయి. ప్రతి గ్రూప్ వేరే కెరీర్ కి దారి తాస్తుంది. వీటిని వివరంగా చెప్తాను, మీరు వినండి. మొదటి గ్రూప్ ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ గ్రూప్ ఎవరికి సరిపోతుందంటే మ్యాథ్స్ మరియు సైన్స్ అంటే ఇష్టపడే పిల్లలకి, లాజిక్ తో, నంబర్స్ తో ఆలోచించే పిల్లలకి. ఈ గ్రూప్ చదివితే ఇంజనీర్ అవ్వచ్చు. అంతేకాదు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఐఏఎస్, ఐపీఎస్, డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలప్, టీచర్ కూడా అవ్వచ్చు. రెండో గ్రూప్ బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ గ్రూప్ ఎవరికి సరిపోతుందంటేమో జీవుల గురించి, మన శరీరం గురించి, నేచర్ గురించి తెలుసుకోవాలని ఉండే పిల్లలకి. ఈ గ్రూప్ చదివితే డాక్టర్ అవ్వచ్చు. అయ్యా, డాక్టర్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుందా? చాలా డబ్బు కావాలా? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఎస్టీ రిజర్వేషన్ వల్ల మన పిల్లలకి సీట్ వస్తేమో ఫీ చాలా తక్కువ. ఫీ రియంబర్స్మెంట్ కూడా ఉంది. కష్టమైంది నిజమే, కానీ మన గిరిజన ప్రాంతానికి డాక్టర్స్ చాలా అవసరం. అంతేకాదు, డెంటిస్ట్, ఆయుర్వేదిక్ డాక్టర్, ఫార్మసిస్ట్, నర్స్, వెటర్నరీ డాక్టర్, అగ్రికల్చరల్ ఆఫీసర్, టీచర్ కూడా అవ్వచ్చు. మూడో గ్రూప్ ఎంఈసి అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. ఈ గ్రూప్ చదివితే సిఏ, బ్యాంక్ ఎంప్లాయ్, అకౌంటెంట్, ఫైనాన్షియల్ అనలిస్ట్, బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు. నాలుగో గ్రూప్ సిఈసి అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఈ గ్రూప్ చదివితే అడ్వకేట్, ఐఏఎస్, ఐపీఎస్, జర్నలిజం, ఎన్జిఓ లీడర్షిప్, టీచింగ్ కి కూడా వెళ్ళవచ్చు. అయ్యా, కలెక్టర్ అవ్వడం పాసిబుల్ అంటున్నారా మన గిరిజన పిల్లలకి? పాసిబుల్ మాత్రమే కాదు, మన ఎస్టీ పిల్లలకి యూపీఎస్సీలో రిజర్వేషన్ ఉంది. మన గిరిజన ప్రాంతం నుండే కలెక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చే రోజు దూరంలో లేదు. కష్టపడి చదివితే తప్పకుండా వస్తుంది. ఐదో గ్రూప్ హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. ఈ గ్రూప్ ఎవరికి సరిపోతుందంటే హిస్టరీ, కల్చర్, మన గిరిజన సంప్రదాయాల పట్ల డీప్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి. రాముగారు, లక్ష్మి గారు, ఇప్పుడు చెప్పబోయే విషయం మీ లైఫ్ మారుస్తుంది. ఆర్జీయూకేటీలో చేరడానికి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అక్కర్లేదు, ఈఏఎంసీఈటీ అక్కర్లేదు. ఆర్జీయూకేటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. దీన్ని మనం ఐఐటి అని కూడా అంటాం. ఇది ప్రైవేట్ కాలేజ్ కాదు, పూర్తిగా గవర్నమెంట్ యూనివర్సిటీ. కేవలం 10th క్లాస్ మార్క్స్ బట్టి మాత్రమే మెరిట్ గా సీట్స్ అలాట్ చేస్తారు. ఇది 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. మొదటి 2 సంవత్సరాలు పీయూసీ చమ్ అంటే ఇంటర్మీడియట్ ఈక్వివలెంట్. తర్వాత 4 సంవత్సరాలు బీటెక్. 6 సంవత్సరాలు ఫోకస్ గా చదివితేనో మీ అర్జున్ పక్కా ఇంజనీర్ అవుతాడు. పుస్తకాల నుండి మొదలవుతుంది, చదువుతో ముందుకు వెళ్తుంది. ఆర్జీయూకేటీతో వింగ్స్ వస్తాయి. మన పిల్లాడు సిటీలో గర్వంగా నిలబడతాడు. త్వరపడండి బా, ఈ మే 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రామ్ గారు, మాది ఒక విషయం అడగాలి. మీకు ఆర్జీయూకేటీలో సీట్ రాకపోతే లేదా వేరే ఆప్షన్ కావాలంటేమో ట్రైబల్ వెల్ఫేర్ ఇంటర్మీడియట్ కాలేజెస్ గురించి తెలుసా? పేరు విన్నాం కానీ తెలియవు. అయితే వినండి, ఇది కూడా మన గిరిజన పిల్లలకి చాలా మంచి ఆప్షన్. ఏపీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. అక్కడ ఫుడ్ బాగుంటుందా? మన గిరిజన పిల్లలకి సరిపడే తిండి పెడతారా? వీళ్ళు గురుకులం కాలేజెస్ రన్ చేస్తారు. ఇవి ఎక్స్క్లూజివ్లీ మన గిరిజన పిల్లల కోసమే. ఇక్కడ చదువు ఫ్రీ, హాస్టల్ ఫ్రీ, ఫుడ్స్ ఫ్రీ, యూనిఫామ్ కూడా ఫ్రీ. అక్కడ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ అన్ని. ఈఎంసీట్ కోచింగ్ కూడా కాలేజ్ లోనే ఇస్తారు. అంటే సెపరేట్ కోచింగ్ కి డబ్బు అక్కర్లేదు. ₹1 కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. మన గిరిజన ప్రాంతానికి దగ్గరలోనే పదేరులో టీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ ఉంది. మీ అర్జున్ అక్కడ చేరవచ్చు. దరఖాస్తుకు ఆఖరి తేదీ మే 20 వరకు మాత్రమే. త్వరపడండి. నాకు చిన్నప్పుడు చదువు లేదు, నాన్న చదివించలేదు. ఆడపిల్లకి చదువెందుకు అన్నారు. నాకు చాలా బాధగా ఉంటుంది ఆ విషయం గుర్తొచ్చినప్పుడు. కానీ మా అర్జున్ని మాత్రం చదివించాలని. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. మేం చాలా కన్ఫ్యూజన్ లో వచ్చాం. ఇప్పుడు మనసు పూర్తిగా క్లియర్ అయింది.
మా అర్జున్ తప్పకుండా బాగా చదువుతాడు. ఏ కష్టమైనా పడతాను. వాడు పెద్ద మనిషి అవ్వాలని నా కల. భగవంతుడు మీకు మంచి చేయాలి. మీరు మా పిల్లాడికి దారి చూపించారు. మన గిరిజన ప్రాంతంలో మీలాంటి వాళ్ళు చాలా అవసరమయ్యా. లక్ష్మి గారు, మీలాంటి తల్లి ఉన్న పిల్లాడు తప్పకుండా పెద్ద మనిషి అవుతాడు. మీ కష్టం వృధా పోదు. మన గిరిజన ప్రాంతం అమ్మలు పిల్లల చదువు కోసం ఇలా పట్టుదలగా ఉంటారు. రాముగారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఏపీడబ్ల్యూఆర్ఎస్ గురుకులం డెడ్లైన్ మే 20, ఆర్జీయూకేటీ డెడ్లైన్ మే 30. రెండు ఇప్పుడే అప్లై చేయండి. డెడ్లైన్ మిస్ అయితే ఈ సంవత్సరం ఆపర్చునిటీ పోతుంది. మన గిరిజన ప్రాంతం పిల్లలు రేపు ఇంజనీర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు, ఆఫీసర్స్ అవుతారు, కలెక్టర్స్ అవుతారు. ఆ రోజు కోసం కలిసి పనిచేద్దాం. ఇప్పుడు మీరు రాము మరియు లక్ష్మి గారి పరిస్థితిని చూశారు. ఇది మన గిరిజన ప్రాంతంలో వందల కుటుంబాల పరిస్థితి. మన పిల్లలు తెలివైన వారు, కష్టపడి చదువుతున్నా గానీ సరైన ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళ అవకాశాలు వృధా అవుతున్నాయి. ఈ వీడియో మన గిరిజన ప్రాంతంలో ప్రతి తల్లిదండ్రులకి షేర్ చేయండి. ఒక్క పిల్లాడికి కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అయితే ఆ పిల్లాడి లైఫ్ మారిపోతుంది. మన గిరిజన ప్రాంతం మారుతుంది. మన పిల్లలు చదువుతారు. మన కొండలు గర్వపడతాయి. జై అల్లూరి, జై మన గిరిజన ప్రాంతం.